హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరిత కిచెన్. సో ఈరోజు వచ్చేసి మనము సింపుల్గా మన చపాతీలకు కానీ రైస్లోకి కానీ సింపుల్గా కర్రీ అయితే ప్రిపేర్ చేసుకునేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మనము ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి ఇలా చిన్న కట్ చేసుకొని వేసుకోవాలి. సో ఈ కర్రీకి మనకి 3 ఐటమ్స్ ఉంటే చాలు గాయ్స్. సో ఎక్కువ ఐటమ్స్ కూడా మనకు అవసరం లేదు. సో ఇలా ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసుకొని ఇలా లైట్గా వేయించుకున్న తర్వాత ఆలు అండ్ బీన్స్ కూడా ఇలా సన్నగా కట్ చేసుకునేసి వేసుకునేసేయండి. సో ఇలా వేసుకునేసి లైట్గా మనము ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ని అండ్ బీన్స్ అండ్ ఆలు ఈ మూడు కూడా మంచిగా మనకి ఫ్రై అవ్వాలి ఆయిల్లో. సో చూడండి, ఇలా బాగా ఆయిల్లో ఫ్రై చేసుకునేసి మనము ఫైనల్గా టూ టమాటోస్ అయితే ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకునేసేయండి. సో ఇలా బాగా టమాటోస్ కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు వేయించుకోవాలి. సో సాఫ్ట్గా అయ్యేంత వరకు వేయించుకునేస్తే సరిపోతుంది. సో ఇలా బాగా టమాటోస్ని కూడా వేయించుకునేసి మనము కొంచెం పసుపు అండ్ కొంచెం సాల్ట్ వేసుకుంటున్నా. సో సాల్ట్ అండ్ పసుపు వేసుకునేసి కొంచెం వాటర్ వేసుకొని కోసేపు ఉడికించుకుంటే మీకు కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుంది గైస్. సో మీకు ఇలా వద్దు, మీకు మసాలా కావాలి అనుకుంటే కనుక మీకు ఇలాగే వేయించుకునేసి కొంచెం ధనియా పౌడర్ వేసుకునేసేయండి, ఒక 2 టేబుల్ స్పూన్. సో ఇలా వేయించుకునేసి మీరు కొంచెం వాటర్ వేసుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకుంటే కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుంది. సో మీకు ఇలా వద్దు అనుకుంటే కనుక మీరు చూడండి, నేను 2 టేబుల్ స్పూన్ మసాలా అయితే వేస్తున్నా. సో ఇలా మసాలా వేసుకునేసి మసాలా కర్రీ అయితే ప్రిపేర్ అవుతుంది. సో మీకు మసాలా వద్దు అనుకుంటే మామూలుగా నేను అప్పుడే చెప్పాను కదా, పసుపు అండ్ సాల్ట్ వేసుకునేసి కోసేపు కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకునేస్తే మీకు కర్రీ అలా కూడా ప్రిపేర్ అయిపోతుంది. సో మీకు మసాలా కావాలి అనుకుంటే ఇలా మసాలా కూడా యాడ్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ కొంచెం ఇలా వాటర్ తీసుకునేసి కోసేపు ఉడికించుకుంటే ఇలా కూడా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుంది. సో మనం 2 టైప్స్గా చేసుకోవచ్చు. మీకు ఎలా కావాలంటే అలా చేసుకోండి. మీకు మసాలా కావాలంటే ఇలా చేసుకోండి, లేదంటే మసాలా వద్దు అనుకుంటే మీరు మసాలాని స్కిప్ చేసుకునేసి కొంచెం వాటర్ వేసుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకుంటే మనకి కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుంది గాయ్స్. మంచిగా రైస్లో కూడా అవుతుంది అండ్ చపాతీలోకి కూడా అవుతుంది. సూపర్ టేస్ట్ కూడా ఉంటుంది గాయ్స్. కావాల్సింటే ఒకసారి ట్రై చేయండి. సో ఇది గాయ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ రెసిపీలో అయితే కలుద్దాం. బాయ్ బాయ్.